నెక్స్ట్ ఇక్కడ చూడండి శతక సుధ మనకు 6థ్ క్లాస్‌లో ఇచ్చిన శతక సుధ అంటే ఇందులో శతకం అంటే 100 పద్యాలు కంప్లీట్ చేసిన ఆహ్, కవులు ఉంటారు. వాళ్ళ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఇందులో నుంచి అయితే మనకు కంపల్సరీ క్వెషన్స్ అనేవి అడుగుతున్నాడు ఎవ్రీ ఇయర్. ఓకే. అయితే కంపల్సరీ ఈ టాపిక్ అనేది మనం చూసుకోవాలి. శతక సుధ 6థ్‌లో ఉంది, 5థ్‌లో ఉంది, 7థ్‌లో, 8థ్‌లో, 9థ్‌లో, 10థ్‌లో ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను 8థ్ క్లాస్‌ది ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇది 6థ్ క్లాస్‌ది. ఓకే. శతక సుధ. ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది చూడండి. ఎవరి గురించి ఇచ్చిండ్రు? కవి పేరు బద్దెన్న. హ్మ్. ఇతని రచనలు కాలం 13వ శతాబ్దానికి చెందినవాడు. రచనలు సుమతి శతకం, నీతి శాస్త్ర ముక్తావళి. చాలా ఇంపార్టెంట్ బద్దెన్న శతకం. ఓకే. సుమతి శతకం బద్దెన్న చాలా ఇంపార్టెంట్. బిరుదు కమలాసనుడు. ఓకే. విశేషాలు ఏమిటిది? వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే బద్దెన్న లౌకిక నీతులకు అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని వ్రాశాడు. ఓకే. లాస్ట్‌కు మనకు సుమతి అని వచ్చేస్తది. అది సుమతి శతకం అంటే మనకు బద్దెన్న అంటే పద్యం ఎండిన తర్వాత లాస్ట్‌కు సుమతి అని ఉంటది. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్ దుర్జటి. కాలం 16వ శతాబ్దం క్రీస్తు శకం 1500 నుంచి 1530. ఓకే. తల్లిదండ్రులు సింగమ్మ నారాయణ మాత్యుడు. రచనలు శ్రీకాళహస్తీశ్వర మహత్వము, ప్రబంధం శ్రీకాళహస్తీశ్వర శతకం. ఓకే. దుర్జటి శ్రీకాళహస్తీశ్వర ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. బిరుదు సాహిత్య శ్రీవర. కవితా శైలి అతులిత మాధురి మహిమ ఓజోగుణ ప్రధానం. విశేషాలు 4 ఆశ్వాసాలు శ్రీకాళహస్తీశ్వర మహత్వంలోని ప్రధాన ఘట్టాలు. ఓకే. వశిష్ఠుని వృత్తాంతం, బ్రహ్మ వృత్తాంతం, అగస్త్యుడు, స్వర్ణముఖి నది కథ, తిన్నడి వృత్తాంతం, నత్కిరుని కథ, వేశ్యపుత్రిక చరిత్ర. ఓకే. ఇక్కడి వరకు అతను రచించారు. ఓకే. నెక్స్ట్ కవి పేరు పక్కి వెంకట నరసింహ కవి. ఓకే. పక్కి వెంకట నరసింహ కవి. ఇతని యొక్క శతకం కుమారి శతకం. వీళ్ళ శతకాలు గుర్తించుకోవాలి. ఈ విధంగానే అడుగుతాడు మనకు శతకం ఇచ్చి ఇది ఎవరి యొక్క శతకం అని అడుగుతాడు. ఓకే. పక్కి వెంకట నరసింహ కవి. ఈయన రచన కుమారి శతకం, కుమార శతకం. కుమారి కుమార. నెక్స్ట్ విశేషాలు చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను కవి సులభ రీతిలో చెప్పాడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏనుగు లక్ష్మణ కవి. ఇతని యొక్క కాలం వచ్చేసి 18వ శతాబ్దం. తల్లిదండ్రులు పేరమాంబ తిమ్మ కవి. నివాసం పెద్దపురం సంస్థానం పెద్దడ గ్రామం. రచనలు సుభాషిత రత్నావళి చాలా ఇంపార్టెంట్ ఇది. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి. రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం. ఓకే. నేనైతే ఈ విధంగా ఒక కోడ్ రాసుకున్నా. రామేశ్వరం గంగ దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రను అతన్ని ఏమన్నాడు శభాష్ అని చెప్పాడు అని ఈ విధంగా నేను కోడ్ రూపంలో రాసుకున్నాను. అయితే గుర్తుంచుకోవడానికి మనకు రామేశ్వర్ గంగా దగ్గరికి వెళ్ళి విశ్వామిత్ర ఏమన్నాడు శభాష్ అన్నాడు. రామేశ్వర్ గంగా దగ్గరికి వెళ్తే విశ్వామిత్రుడు శభాష్ అన్నాడు. అంటే ఏమైతుంది మనకు ఏనుగు లక్ష్మణ కవి అంటే మనకు రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహాత్మ్యం, సుభాషిత రత్నావళి. ఈ విధంగా ఏదో ఒక మనం ట్రిక్ అప్లై చేసి గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. ట్రిక్ ఏమైనా లాజికల్గా ట్రిక్గా వర్డ్స్ తోటి ఏమైనా క్రియేట్ అయితే ఆ విధంగా క్రియేట్ చేసి ఎంత మట్టుకైతే మనం గుర్తుంచుకోగలుగుతామో అలా ట్రై చేసి గుర్తుంచుకోవాలి. ఓకే. కవి పేరు కౌకుట్ల నారాయణరావు. ఇతని యొక్క రచన చూడండి ప్రభుతనయ శతకం. మకుటం వచ్చేసి తనయ. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంతకుముందు ఒకసారి అడిగిండు టెట్లో. కౌకుట్ల నారాయణరావు తనయ. లాస్ట్కు మకుటం వచ్చేసి తనయ. ఓకే. నెక్స్ట్ కవి పేరు శిరసి నహల్ కృష్ణమాచార్యులు. ఈయన గురించి కూడా ఒకసారి అడిగిండు మనకు. ఓకే. కాలం జననం 13/8/1905, మరణం 15/4/1992. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా మేడ్తాడ్. నివాసం కురుట్ల. రచనలు కళాశాలుభ్యుదయం, రామానుజాచరిత్రం,
చిత్ర ప్రబంధం, రత్నమాల ఖండకావ్యం, గాంధీ తాత శతకం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. శిరసి నహల్ కృష్ణమాచార్యులు గాంధీ తాత శతకం, ఇది ఒకసారి అడిగిండు. బిరుదులు అభినవ కాళిదాసు, విశేషాలు తెలంగాణ తొలి శతవాదాని, అంటే తెలంగాణ మన తెలంగాణ నుంచి ఫస్ట్ టైం శతకం అంటే 100 పద్యాలు కంప్లీట్ చేసిన కవి అన్నట్టు. ఇంపార్టెంట్, ఈయన గురించి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, కవి పేరు సురోజ బాల నరసింహాచారి. జననం వచ్చేసి 9/5/1946, మరణం వచ్చేసి 2/2/2014. జన్మస్థలం నల్గొండ జిల్లా చిన్న కాపర్తి. ఓకే, రచనలు కవితా కేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, భరతసింహ శతకం. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క రచనలు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోవాలి. బిరుదు వచ్చేసి సహజ కవి. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, కవి పేరు డాక్టర్ టివి నారాయణ. జననం 26/7/1925. జన్మస్థలం హైదరాబాద్. రచనలు జీవనావేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, కవితా సంపుటి. ఓకే, అమర వాక్సుద్ధ స్రవంతి, వ్యాస సంపుటి. ఓకే, ఇవి ప్రక్రియ. ఇక చూడండి, మనకు శతకం అంటే దాని గురించి ఇచ్చిండు. శతకం 100 లేదా 108 పద్యాలు కలిగిన అనిబద్ధ కావ్యమును శతకం అంటాము. శతకంలో మకుట నియమం, ఛందో నియమం, ముక్తకా నియమం, ఆత్మశయత్రం, రస నియమం, వస్తు భిన్నత అనే లక్షణాలు ఉంటాయి. నీతి, భక్తి, హాస్య, వేదాంత మొదలైనవి విషయ భేదాన్ని బట్టి విశ్లేషించదగిన శతక భేదాలు. తెలుగులో పాల్గూరికి సోమనాథుని వృషాది శతకమే తొలి శతకం. చాలా ఇంపార్టెంట్, పాల్గూరి సోమనాథుని యొక్క వృషాది శతకం తొలి శతకం. ఓకే, శతకాలలోని పద్యాలను ముక్తకాలు అందురు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మన శతకం యొక్క డెఫినేషన్.